పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం 2వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినము దేవుడు ఈ జకరియా గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం ద్వారా మీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. పరలోకం నుండి పరిశుద్ధమైనటువంటి వాగ్దానాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నారు. బైబిల్ తెరవండి, నోట్ చేసుకోండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనంలో, ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళరా తప్పించుకుని రండి, ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఈ దిన వాగ్దానము ఈ మాటలో, 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 4 వాయువులు. వాయువు ఏ రీతిగా భూమి అంత వ్యాప్తి చెంది ఉంటుందో, భూమి మీదే కాదు సముద్రం మీద కూడా వ్యాప్తి చెందుతుంది. అలాగనే గోదావరి అంటే నది తీర ప్రాంతాల్లోనే కాకుండా నదుల మీద కూడా వాయువు, ఇప్పుడు మనకి ఆక్సిజన్ ఏ రీతిగా ఒక గాలి వాయువు ఎలాగుందో, ఎలాగా లోకమంతా కూడా వ్యాపించి ఉన్నదో, దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అనేక రెట్లుగా అన్ని ప్రాంతాల్లో వ్యాప్తి చెందేలా దేవుడు చేస్తానని మాట ఇస్తూ ఉన్నారు. అది వ్యాపారపరంగా వ్యాప్తి చెందుతుంది, ఆశీర్వాదకరంగా వ్యాప్తి చెందుతుంది, సేవాపరంగా వ్యాప్తి చెందుతుంది. అంటే మీ యొక్క అభివృద్ధి, ఆశీర్వాదము ల్యాండ్ మీదే కాకుండా ఇతర ఖండాల్లో, ఇతర దేశాల్లో కూడా నీ ఆశీర్వాదము ప్రకటించబడుతుంది. నీ ఆశీర్వాదముతోటి ఎలుగెత్తి దేవుని కొరకు సాక్షిగా నువ్వు నిలబడే సమయం ఆసన్నమైంది. ఏంటి నా బ్రతుకు, నా జీవితం ఏంటి, ఏ దారి నాకు లేదు, అసలు నా భవిష్యత్తు ఏంటో, నా ఫ్యూచర్ ఏంటి నాకు అర్థం కావట్లేదు, నేనేం చేయాలి, నేనేం నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నావు కదా. పరిశుద్ధాత్ముడు ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట, 4 వాయువుల్ని ఏ రీతిగా వ్యాప్తి చెందేలా చేసానో, 4 వాయువులంతగా నేను నిన్ను వ్యాపింపచేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 4 రకాల ఆశీర్వాదాలతోటి, కుటుంబపరంగా, సిరి సంపదలతో, ఆత్మ సంబంధంగా రక్షణ కలిగినటువంటి స్థితిలో, అనేక మందికి దీవెనకరమైన పాత్రగా, న్యాయ విధానమైన పథకాన్ని ధరించుకున్నంత ఆశీర్వాదంగా దేవుడు నిన్ను వ్యాపింపజేసి ఉన్నాడు. నువ్వు దుఃఖపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. దేవుడు వ్యాపింపజేసి ఉన్నప్పుడు దానిని ఎవరూ ఆపలేరు. ఆల్రెడీ మీ ఆశీర్వాదము ఇతర దేశాల్లోకి కూడా వ్యాప్తి చెంది ఉన్నది. ఆల్రెడీ నీ ఆశీర్వాదము ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెంది ఉన్నది. నువ్వు నమ్మలేకపోతున్నావు. దేవుని ఆశీర్వాదాన్ని నీవు వెలకట్టలేవు, దాన్ని కనుగొనలేవు. అందుకనే మానవులైన మనము అంత పెద్ద దర్శనాన్ని చూడలేము. కానీ దేవుడు గొప్పవాడు కనుక నీ పట్ల, నీ భవిష్యత్తు పట్ల బలమైన ఆశీర్వాదంతో, బలమైనటువంటి ప్రణాళికతో ఆయన రూపొందించి నీ ముందు ఈ ప్రార్థనా శక్తిని పరిచర్య ద్వారా దేవుడు నీ ముందు పెడతా ఉన్నాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే, 4 వాయువులంతగా దేవుడు నిన్ను వ్యాపింపచేసి ఉన్నాడు. అన్ని చోట్లగా అభివృద్ధిగా వెళ్తావు, ప్రతి చోట ఎలుగెత్తి దీవెనకరమైన సాక్షిగా వర్ధిల్లుతావు, మరి అందరికీ ఆమోదయోగ్యంగా మాట్లాడతావు, న్యాయాధిపతిగా నిలబడతావు, రాజకుమారుడిగా వర్ధిల్లుతావు. అన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించినాడు. ఆత్మ నీకు తోడైండునుగాక. 4 వాయువులంతగా నిన్ను వ్యాపింపజేసి ఉన్నాడు. భయపడకు. బిడ్డ కోసం ఏడుస్తున్నావేమో, కుమారుడు కోసం ఏడుస్తున్నావేమో, కుటుంబాలు ఏమైపోతాయని బాధపడుతున్నాయేమో, దేవుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి పెట్టాడు. అది ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ చేశాడు. అన్ని రకాలుగా భౌతికంగా నీకు కావలసిన దీవెనలు ఏమిటో అన్నీ వ్యాపింపజేసి పెట్టాడు. ఎటు వెళ్ళినా తెలియని కొత్త స్నేహితులు వస్తారు. నీకు తెలియనటువంటి స్నేహితులతో నువ్వు వ్యాపారం చేస్తావు.
గొప్ప గొప్ప వాళ్ళు నీ దగ్గరికి దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు. ఆయన సముద్రం మీద కూడా నీ వ్యాపారం నడుస్తుంది, నదుల మీద నీ వ్యాపారం నడుస్తుంది, ఆకాశంలో కూడా నీ వ్యాపారం నడుస్తుంది. నీ వ్యాపార నిమిత్తము నీ కింద పనిచేసే వాళ్ళే నీ యొక్క బిజినెస్ కోసము ఫ్లై అయ్యి వెళ్ళవలసిన సమయం ఆసన్నం అవుతూ ఉంది. నీవు కూడా అనేకమైనటువంటి ప్రాంతాలకి విమానాల మీద ప్రయాణం చేసి వ్యాపారం చేసే స్థితికి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. విమానాల మీద వెళ్ళి తిరిగి పరిచర్య చేసేంత సేవా అభిషేకాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ నెలలో మీరు సమృద్ధిని చూడబోతా ఉన్నారు. బహు సమృద్ధి చూస్తారంతే. ఎలా చూస్తాం పాస్టర్ గారు సమృద్ధి అంటే? కరువులోనే సమృద్ధి చూస్తాం. దేవుడి దినాన్ని ఆ మాట మనందరికీ ప్రకటిస్తూ ఉన్నారు. రాజుల మొదటి గ్రంథము, జీవం గల దేవుని సన్నిధానంలో రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. 1 Kings chapter 17 verse 14, 15, 16లోకి వెళ్దాం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు, చూడండి అందరూ అండర్లైన్ చేసుకోండి, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. 14వ వచనం, ఈ 16వ వచనం అందరం చదువుదామా? గట్టిగా చదువుదాం. నేను చదువుతున్నాను, నాతో కలిసి చదవండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఈ నెల ఇక్కడ నుండి ప్రారంభం ఏంటంటే, నీ ఇంటిలో నీ కుటుంబంలో తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఏంటంటే ఇది దైవ ఆశీర్వాదము. ఆమేన్. తొట్టిలో పిండి తక్కువ కాదు అంటే ఇది మన జీవనోపాధికి సూచన. మనము ఎన్ని పనులు చేసినా, ఎంత చదివినా, పెద్దలు చెప్తారు కోటి విద్యలు కూటు కొరకే. ఏంటి? కోటి విద్యలు కూటు కొరకే. ఎవరు పిల్లలు చదివిస్తాం? ఎందుకు? చదువుకోరా, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఎందుకు? బ్రతకటానికి. పని పాటలకు వెళ్తాం. ఎవరో పొలంలోకి వెళ్ళి కష్టపడి వారికి ఎంతో వెట్టి చాకరీ చేస్తాం. ఎందుకు? వారు జీతం ఇస్తారు, దాని ద్వారా మనం బ్రతుకుతామని. ప్రియులరా, ఈ నెల దేవుని మహాకృప ఏంటంటే మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. మీరు అనుకున్న పనులన్నిటిలో జయము కలుగుతుంది. జీవము గల దేవుడు మీ వ్యాపారాలను అభివృద్ధి పరుస్తాడు. అంటే మీ ఇంటిలో ఎప్పుడు కూడా బ్రతుకు తెరువుకి తక్కువ అనేది ఉండదు. నీ భర్త కష్టార్జితం నిలబడుతుంది, నీ భార్య కష్టార్జితం నిలబడుతుంది, నీ పిల్లల చదువు విజయముగా మారుతుంది, మీ శ్రమ తగిన ఫలం అనుభవిస్తారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఇంటిలో తొట్టిలో పిండి తక్కువ కాదు. మీరు ఎలాగున్నా సరే, ఏం చేస్తున్నా సరే, దేవుడు మీ చేతుల కష్టార్జితాన్ని దీవెనగా మారుస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితులు బాగుగా లేవు. ఎక్కడ కూడా పరిస్థితులు కరువు నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఫైనాన్షియల్గా సమృద్ధి లేదు.
దేవుని మీద ఆనుకున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిస్థితులు అందరికీ ఎట్లా ఉన్నా కానీ నీ మట్టుకు నీ ఇంటిలో నీ తొట్టెలో పిండి తక్కువ కాదు, నూనె అయిపోదు. ఆమేన్, హల్లెలూయా. నూనె అంటే అభిషేకానికి గుర్తుగా ఉంది. దేనికి? అభిషేకం. అభిషేకం ఉంటే శూన్యములో కూడా ఎన్నో పనులు మనం చేయగలం, ఏమీ లేని చోట కూడా చేయగలం. అభిషేకం ఎలాగుంటుందంటే, పోయబడిన అభిషేకం, తల మీద పోయబడిన అభిషేకం అహరోను గడ్డం మీదుగా కారి తన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం అనేటువంటి ఆత్మాభిషేకము ద్వారా బలమైన కార్యములు జరుగుతాయి. మీకు అందరికీ తెలుసో తెలియదు కానీ ఏమి ఉన్నా లేకపోయినా అభిషేకం మనతో ఉంటే గొప్ప విజయం మనం సాధించగలము. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. చూడండి, దావీదు గొల్యాతుని కొట్టడానికి వెళ్ళినప్పుడు 6 మూరల జానడు గొల్యాతు, యుద్ధ వీరుడు, బలమైన వాడు. వాడిని చూస్తేనే కొలు తిరిగి పడిపోతారు చాలామంది. ఆ రోజుల్లో సౌలు మహారాజుగా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఈ ఫిలిస్తీయుడైనటువంటి 6 మూరల జానడు గొల్యాతుని ఎవడైనా కొట్టగలిగితే, వీడి మీద జయము సాధిస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. రాజుగారి కూతురిని పెళ్లి చేసుకోవటం అంటే ఎవరికి అల్లుడవుతాడైనా? రాజుగారికి అల్లుడవుతాడు. చక్కగా కార్లు ఎక్కుదాం, తిరుగుదాం, రథం ఎక్కుదాం అనుకున్నారు. అందరూ ఓడిపోతున్నారు. దావీదు అన్నాడు, గొర్రెలు మేపుకుని దావీదు అప్పుడు వచ్చాడు. దావీదు గొల్యాతుని కొట్టిన ప్లేస్కి వెళ్ళాను, మనం చూశాను, నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ గ్రౌండ్, ఆ ప్లేస్ ఇప్పటికి అలా ఉంచారు దాన్ని. అన్నలందరూ చూస్తున్నారు. ఈ 6 మూరల జానడు గొల్యాతుని ఎవడు కొట్టలేడు. వాడి ఒంటి నిండా ఐరన్ సూట్ ఉంది, వాడిని చంపలేం, ఎలాగానే అనుకుంటూ ఉన్న సమయంలో దావీదు అన్నాడు, అన్నలారా అన్ని నేను కొట్టేస్తానన్నాడు. ఎలా కొడతావు? నేను కొట్టేస్తాను, నాకు తెలుసు నాలో ఉన్నవాడు గొప్పవాడు, నేను అభిషేకం పొందుకున్నాను. యెషయా దైవజనుడు ఇచ్చిన వాక్కు నాకుంది, నా మీద అభిషేకం ఉంది. ఏం చేస్తావు? నేను ఆయన కొట్టేస్తాను అంతే. చివరికి రాజుగారికి చెప్పారు, ఆ కుర్రోడు కొడతానంటున్నాడంటే, సరే ఆడేం చేస్తాడంటే, కొడతాడంటే ఈ ఐరన్ కోట్ అన్ని వీడికేసి వీడికి ఖడ్గం ఇచ్చి నిలిపితే 4 అడుగులు వేసాక, ఇవన్నీ నాకు ఇబ్బందిగా ఉన్నాయి, తీసేయండి అన్నాడు. ఎవరు? దావీదు. తీసేస్తే ఏంటంటే నేను చంపేస్తాడు రాడంటే, మీరు తీసేయండి, నేను ఎలా విజయం సాధిస్తానో మీరు చూస్తారన్నాడు. మరి ఎలా చేస్తావు? 6 మూరల జానడు గొల్యాతుని ఎలా కొడతావు అంటే, ఒక చోటగా అలా వెళ్ళి తన రాళ్ళు తీసుకున్నాడు. ఎన్ని గులక రాళ్ళు తీసుకున్నాడు, ఉరిసేల్లో పెట్టుకున్నాడు, పట్టుకుని వెళ్తున్నాడు. అందరూ ఎగతాళి చేస్తున్నారు. 6 మూరల జానడు గొల్యాతు అంటాడు, ఒరే నేను నీ దృష్టికి ఎలా కనబడుతున్నాను అనుకుంటున్నావు? నువ్వు రాళ్ళు ఎట్టుకొస్తున్నావు, కుక్కలా కనబడుతున్నానా అన్నాడు. అప్పుడు దావీదు అంటాడు, నా దేవుని దృష్టికి నీవు కుక్కవే అన్నాడు. చిన్నవాడు మాట పెద్దది, పెద్దవాడిని ఎదిరిస్తున్నాడు. ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడు? దేవుని అభిషేకము దావీదు మీద ఉన్నది. ఆమేన్. మనము ఏమీ లేకపోయినా, ఏ బలము, ఏ ఖడ్గము లేకపోయినా, నీ ఆత్మ ధైర్యం ఉన్నది చూసావా? నీ మీద ఉన్న అభిషేకముతోటి ఎటువంటి కోటనన్నా కూల్చగలవు. ఆమేన్. 6 మూరల జానడు గొల్యాతుని ఎలా కొడతాడబ్బా అని అందరూ చూశారు. ఆయన గొర్రెలు మేపుకునే అలవాటు, దూరంగా ఉన్న పక్షుల్ని, పిట్టల్ని కొట్టేవాడు. ఈ రాయి ఉరిసేళ్ళు పెట్టుకుని తిప్పుతా ఉంటూ, ఎవరిది ఫస్ట్ ఛాన్స్ అన్నాడు. ఎవరు? దావీదు అన్నాడు, ఎవరిది ఛాన్స్? గొల్యాతు అన్నాడు, ఏమనుకుంటున్నావు అసలు నన్ను నువ్వు? నేను ఒక దెబ్బేసాను చచ్చిపోతావు, ముందు నీదే అన్నాడు. ఎవరు? గొల్యాతు అన్నాడు, ముందు నీదే ఛాన్స్. ఓకే, ప్రార్థన చేసుకున్నాడు, మోకరించాడు, లేచాడు, స్టేడియంలో రాయి పెట్టాడు.
యెహోవా నామములో తిప్పి పెట్టి కొడితే ఆడికి అంతా సూట్ ఉంది, మొత్తం ఐరన్ కోట్ ఉంది, కానీ ఆడికి ఉన్న ఖాళీ ప్లేస్ అల్లా నొసట ఖాళీ ఉంది. ఈ రాయి అభిషేకంతో కొట్టాడేమో, సరిగ్గా రాయి వెళ్ళి ఆడు నొసటని తగిలేసి, తగిలిన వెంటనే ఆడు కుప్ప కూలిపోయాడు. హల్లెలూయా చెప్పండి. ఆడు కుప్ప కూలిపోవటం, ఆడి మీద విజయం సాధించటం. వెంటనే రాజుగారు తప్పదు, అప్పుడు ఏమన్నాడు ముందు రాజుగారు, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా. ఇజ్రాయేల్ దేశానికి ఫస్ట్ కింగ్, మొదటి రాజు సౌలు కూతుర్ని గొర్రెలు మేపుకునే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. మనకి పెళ్లి సంబంధాలు కూడా మంచిగా రావాలన్నా, మనం ఒక మంచి ప్లేస్లోకి వెళ్ళిపోవాలన్నా, విజయం సాధించాలన్నా మనకి అభిషేకము కావాలి. దేవుడే దానిని ముందుకు నడిపిస్తాడు. ఆమేన్. పరిస్థితులు ఎలాగున్నా, కరువైన, ఖడ్గమైన, ఏదైనా సరే దేవుని వాగ్దానము, నీ తొట్టిలో పిండి కొదువ కాదు, నీ బుడ్డిలో నూనె కొదువ కాదు. ఇదంతా కూడా ఎలా సందర్భం వచ్చిందంటే, ఆమె భర్తను కోల్పోయిన ఆమె పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళింది. దైవజనుడు అప్పటికే చాలా ఆకలితో ఉన్నాడు. దైవజనుడికి ఆకలేస్తూ ఉంది. దైవజనుడు ఏలియా, ఏమ్మా ఏంటి పుల్లలు ఏరుతున్నావు అన్నాడు. చదవండి, ఎంత పెద్ద మంచి మాట ఇక్కడ కనబడుతుంది. చూడండి 12వ వచనం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాం. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పము ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని చెప్పి కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లే చెయ్యి. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము. భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. జీవం గల దేవుని సన్నిధానములో ప్రియులరా, ప్రతి ఇంటిలో కరువు ఉన్నది, ప్రతి ఇంట్లో లేమిగా ఉన్నది, ప్రతి ఇంటిలో అప్పులున్నాయి. నా ఇంట్లో కొదువ లేదు అన్నవారు ఎవరైనా ఉంటే చెయ్యి పైకెత్తండి. మా ఇంట్లో కొదువ లేదు, మా ఇంట్లో ఐశ్వర్యం కొదువ లేదు, మా ఇంట్లో బ్రతకటానికి కొదువ లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? అందరికీ కొదువ ఉన్నది. అందుకనే మీ మొర దేవుడు ఆలకించి, పరలోకమందున్న దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికి ఇస్తున్న వాక్యం ఏంటంటే, ఎలా జరుగుతుందో తెలీదు, ఎలా నడుస్తుందో తెలీదు, నీ ఇల్లు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరముగానే ఉంటుంది. నీ తొట్టెలో పిండి, ఆమేన్, నీ ఇంటి నిండా బియ్యం ఉంటాయి, పప్పులుంటాయి, ఉప్పులుంటాయి. అనేక మంది వచ్చి భోజనాలు చేస్తున్నా, నువ్వెన్ని ధర్మాలు చేస్తున్నా, నీ ఇంటిలో కొరత రాదు, నీ ఇంటిలో లేమి రాదు. మీరందరూ కూడా సమృద్ధి కలిగి ఉంటారు. ఏడవకండి, నా కొడుకు ఎలా బ్రతుకుతాడో, నా కుమార్తె ఎలా బతుకుతుందో, మా అల్లుడికి ఉద్యోగం లేదు, వారికి ఇది లేదు, ఎలా బ్రతుకుతారో, నేనుండగా ఎలా పెంచుతున్నాను, నేను వెళ్ళిపోతే వీళ్ళు ఎలా బ్రతుకుతారు, నువ్వు వెళ్ళిపోయాక ఇంకా బాగా బ్రతుకుతారు వాళ్ళు. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. నువ్వు ఉండగానే చూస్తావు, నువ్వు వెళ్ళిపోయాక రెండంతలుగా ఆశీర్వదించబడతారు. ఆమేనని చెప్పండి. ఇదే దేవుని అభిషేకం. నువ్వెన్నో మార్లు దేవుని సేవకులకు ఆహారం పెట్టిన దినాలున్నాయి, ఎన్నో కూటాలు పెట్టిన రోజులున్నాయి, ఎన్నో ధర్మకార్యాలు చేసిన రోజులున్నాయి, ఎన్నో కానుకలు ఇచ్చిన రోజులున్నాయి. ఈ రోజు దేవుడు ఆయన సన్నిధిలో ప్రతిష్ఠ చేస్తా ఉన్నాడు. నీ తొట్టెలో, నీ బుడ్డిలో పిండి నూనె
కొదువ కాదు. హల్లెలూయా చెప్పండి. తొట్టిలో పిండి కోసమే హైదరాబాద్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, పొగాకు కోతకు వెళ్ళినా, పొగాకు పండించిన, ధాన్యం పండించిన, వడ్డీ వ్యాపారం చేసిన, వ్యవస్థలు నడుపుతున్నా ప్రియులరా, నీ పిల్లలకి ఎప్పుడు కూడా తొట్టిలో పిండి కొదువ కాదు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఆలోచించకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు. ఆమేన్, హల్లెలూయా. మీరు రాసుకోండి, ఈరోజు అవసరమైతే మీకు దమ్ముంటే, విశ్వాసం అనే దమ్ముంటే నమ్మండి, మీ ఇంటిలో మీ పిల్లల 7 తరాల వరకు సమృద్ధి జీవము కలుగుతుంది. ఉద్యోగం వద్దంటే ఇంకో ఉద్యోగం వస్తుంది. ఈ ఉద్యోగం చేస్తుంటే ఇంకో 2 ఉద్యోగాల వాళ్ళు పిలుస్తారు, ఇంకా ఎక్కువ ఇస్తారు రా అని. అది తొట్టిలో పిండి కొదువ కాదు. ఈ ప్రాజెక్ట్ అయిపోతుందంటే ఇంకో 2 ప్రాజెక్టులు రెడీగా ఉంటాయి నీకు. ఈ ఇంట్లో ఉన్నావంటే ఇంట్లో ఉండగా ఇంకో ఇల్లు కట్టడానికి సిద్ధపడతావు. నీ ఇంటిలో తొట్టిలో పిండి కొదువ కాదు, సమృద్ధి చూస్తారు. నేను మీ ఇంటికి వచ్చుతాను కదా, అప్పుడు చూస్తాను తొందరలో. మీరందరూ ఆశీర్వాదకరంగా సెటిల్ కాబోతున్నారు. ఎప్పుడు రావాలి? నేను ఎప్పుడు రావాలి చెప్పండి. అతి తొందరలో వస్తా, తొందరలోనే వస్తాను. నేను వచ్చేటప్పటికి మీరు అందరూ మేడలు కట్టుకోవాలి, మీ అందరి ఇళ్ళలో కార్లు ఉండాలి, మీ అందరి పిల్లలు అందరూ రక్షణ పొంది ఉండాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనే బోర్డులు పెట్టుకోవాలి. మిమ్మల్ని చూసి అందరూ కుళ్ళిపోతారు, ఆశ్చర్యపోయి అసూయపడతారు. ఎందుకంటే బైబిల్లో ఉంది, దేవుడు ఆశీర్వదిస్తే అన్యజనులు అసూయపడేలాగా ఆశీర్వదిస్తాడట. నా ప్రియ సహోదరులరా, పేదల పక్షముగా ఆయన ఉన్నాడు, బీదలైన మన పక్షంగా ఉన్నాడు. బీదలైన మీరు ధన్యులు అన్నాడు ఆయన. కొంచెము తిన్నా సుఖనిద్రపోతారన్నాడు. ఎందుకంటే మనకు ఆలోచన ఉండదు, రేపు ఎలా బ్రతుకుతామా, వచ్చే సంవత్సరం ఎలా. కానీ ప్రతి దినం ఆయన కృప మెండుగా ఉంటుంది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, నీ తొట్టెలో పిండి కొదువ కాదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు, అభిషేకం నీ పక్షముగా ఉన్నది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, దేవుడు నిన్ను ఆశీర్వదించిన దినాలు వచ్చేసినాయి. తన దైవజనుడి ద్వారా, సేవకుడి ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, 2 చేతులు పైకెత్తి, నీ ఇంటిలో జీవనోపాధి మంచిగా ఉంటుంది, నీ సంస్థ నిలబడుతుంది, నీ వ్యవస్థ నిలబడుతుంది, నీ ఉద్యోగం నిలబడుతుంది, ఇంకా అభివృద్ధి అవుతుంది. 2 చేతులు ఆకాశం వైపు చేతులెత్తి, దేవా నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నేను చాలా లేమిలో ఉన్నాను, చాలా కరువులో ఉన్నాను, నన్ను ఆశీర్వదించు. మొదటగా పాపాలు క్షమించమని అడుగు. నీ పాపము క్షమించబడితే దైవ నీతి నీ మీదకి వచ్చేస్తుంది, దైవ ఆశీర్వాదం నీకు వస్తుంది. నీకు విరోధంగా నేను మాట్లాడానేమో, నన్ను క్షమించు బాబు. 2 చేతులు తలపైన పెట్టుకోండి, 2 చేతులు తలపైన పెట్టుకోండి. ఈరోజు మహాశీర్వాదం ఏంటంటే 7 దినాల వెలుగు ఒక్కరోజే ఉన్నట్టుగా దేవుడు అలాగ నీ గాయాన్ని కట్టాడు. దేవుడు నీ బాధను నివారించాడు, స్వస్థపరిచాడు, పాపమును తీసివేశాడు. నీ వ్యాపారములో 7 రెట్లు దీవెన చూస్తావు. నీ ఉన్న గోతులో నుండి దేవుడు లేవనెత్తుతాడు. నిన్ను సంపూర్ణముగా 7 అంతల స్వస్థత నీకు ఇస్తాడు, బలమునిస్తాడు, శక్తినిస్తాడు. నీ తొట్టెలో పిండి కొదువ కాదు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని 7 తరాల వరకు లోటు లేకుండా పోషిస్తాడు ఆయన. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు దేవా, నన్ను దీవించు దేవా, నా పాపాలు క్షమించు. అందరూ ప్రార్థన చేయండి. ఏం కావాలి అడగండి.
బలమైన సన్నిధిలో మనం ఉన్నాం. ఏం కావాలో ఓపెన్ అవ్వండి, దేవుణ్ణి అడగండి. యాకోబు ఓపెన్ అయినప్పుడే ఆశీర్వాదము మెండుగా వచ్చేసింది. నీ చేతుల మీదుగానే దీవెన నీ శిరస్సు మీదకి వెళ్తుంది. నీ శిరస్సులో నుండి నీ శరీర భాగంలోకి వెళ్తుంది. రక్త మాంస కండరాల్లోకి ఆ శక్తి దూరుతుంది. ఏ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేస్తున్నాను, ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకము దయచి. చెప్పుకోలేని బాధలతో ఉన్న వారికి బాధల నుండి విడుదల దయచి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.